ట్విస్ట్ చాలా ఉంటాయి. అంటే 'అఖిల్' పర్ఫార్మెన్స్ అసలు క్లైమాక్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ జేయరు. ఈ మూవీలో ఇప్పుడే 'లెనిన్' మూవీ చూసాను. మూవీ చాలా అంటే చాలా బాగుంది. వర్త్ టు వాచ్ అనిపించింది నాకైతే. పక్కా చూడాల్సిన మూవీ 'లెనిన్'. ఇందులో మనకు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. మెయిన్‌లీ ఈ మూవీ చూడాల్సింది 'అఖిల్' కోసమును, హీరోయిన్ కోసం. ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా 'అఖిల్' పర్ఫార్మెన్స్ అయితే టిల్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ అండ్ ఒక పే ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మూవీలో. అలాగే మనం చూసుకుంటే మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ పర్ఫార్మెన్స్ 'అఖిల్' అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే మనం సినిమా స్టార్ట్ అయ్యేది 'ఎన్టీఆర్' వాయిస్‌తో స్టార్ట్ అవుతుంది. అది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మూవీకి. స్టోరీలోకి ఎలా తీసుకెళ్తాడు, అంటే ఈ స్టోరీ ఎట్లా మూవ్ అవుతుంది అని చెప్పి చూపిస్తాడు. అలాగే సాంగ్స్ నార్మల్‌గున్నాయి. దీంట్లో మెయిన్‌గా పాజిటివ్ థింగ్ వచ్చేసి బీజీఎం అని చెప్తా. బీజీఎం ఒకటి, హీరోయిన్ అండ్ హీరో పర్ఫార్మెన్స్ ఒకటి, విలన్ క్యారెక్టర్ ఇవి చాలా బాగా చూపించారు. ఈ మూవీలో నాకు మైనస్ అనిపించిందేంటంటే కొంచెం క్యారెక్టర్స్‌ని బాగా యూజ్ చేసుకోవాలనిపించింది. ఎట్లా అంటే చాలా క్యారెక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళకెలా అంటే కరెక్ట్ పే ఆఫ్ అనేది ఉండదేమో అనిపించింది. కానీ నేను మెయిన్‌గా చెప్పాల్సిందేంటంటే 'అఖిల్' పర్ఫార్మెన్స్ అసలు క్లైమాక్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ జేయరు. ఈ మూవీలో మెయిన్‌గా ఏందంటే ట్విస్ట్ చాలా ఉంటాయి. ప్రీ ఇంటర్వెల్ ముందుంటుంది. క్లైమాక్స్‌లో ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. ఇట్లా ట్విస్ట్ అయితే మూవీలో చాలా ఈ మూవీ హిట్ కావడానికి మెయిన్ కారణం అయితే ట్విస్ట్ అనే చెప్తా నేను. ఎట్లా అంటే సినిమా అంతా ఒక రెగ్యులర్ ఫార్మాట్‌లోనే నడుస్తది. కానీ ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు మనకేందంటే ఓహో! వీళ్ళు ఇలా రాసారు. డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ అసలు స్టోరీని నెక్స్ట్ లెవెల్ రాసుకున్నాడు. ఎట్లంటే మహాభారతంకి కొంచెం ఇట్లా క్యారెక్టర్స్‌ని లింక్ చేసుకుంటూ మనకు కూడా ఓకే. వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని చూపించకుండా చాలా అంటే చాలా బాగా ఉంటుంది. సాంగ్స్ దీనిలో మైనస్ వచ్చేసి మెయిన్‌గా నాకు సాంగ్స్ అనిపించింది. సాంగ్స్ ఒకటి కొంచెం అంటే అంత బాలేవు. కానీ బీజీఎం నెక్స్ట్ లెవెల్. తమన్ అసలుకి సూపర్ ఇచ్చాడు బీజీఎం. అలాగే అఖిల్ చెప్పినా కదా! అఖిల్, హీరోయిన్ అందరి క్యారెక్టర్ పెర్ఫార్మన్సెస్ ఇవి మెయిన్. ఈ మూవీ రివ్యూ చెప్దామంటే ఎక్కడ స్టోరీ చెప్తే మనకు ట్విస్ట్ అన్నీ లీక్ అయితాయి. సో, నేనేం చెప్పట్లేదు. మీకేం స్పాయిలర్స్ ఇవ్వట్లేదు. జస్ట్ మూవీ అయితే వర్త్ టు వాచ్ అని నాకనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా చూడాలని నేను కోరుకుంటున్నా. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీకి టికెట్ ప్రైస్ చాలా తక్కువుంది. మా ఏరియాలో నేను రూ. 150 చూసాను. సో, నాకు ఆ పెట్టిన దానికి సినిమా వర్త్ టు వాచ్ అనిపించింది. సో, నేనేమంటున్నా అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మూవీ. మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. అది కూడా ఒక సాంగ్స్ వల్ల నేను ఇవ్వట్లేదు. ఫస్ట్ హాఫ్‌లో మనకు ఫస్ట్ ఒక 1 అవర్ ఆర్ 45 మినిట్స్ దాకా సాంగ్స్, హీరోయిన్ అట్లా ఉంటుంది గానీ ఆ పోర్షన్ కూడా నచ్చే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో చెప్పండి. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం వేచి ఉండండి. ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఒక వీడియో తేవడానికి ట్రై చేస్తా. థాంక్ యూ.